జైలుకి వెళ్ళబోతున్నారు, రోజులు పెట్టబోతున్నారు అంటారు, ఏం చెప్తారు? రోజులు లెక్క పెడతారంటారా అల్లు అర్జున్ గారు ఊసలు లెక్క పెట్టే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే వీళ్ళందరూ అల్లు అర్జున్ డిఫేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది అంతే. ఏం చెప్తారన్న అసలు ఇందులో అల్లు అర్జున్ గారిని కావాలని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు గవర్నమెంట్, సో మీరేం చెప్తారు? 100% అది అల్లు అర్జున్ గారు టార్గెట్ చేసారని ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, ఆయన స్వయంగా చేసింది కూడా కాదు. అది అతను వచ్చిండని తొక్కిసలాట కొంచెం మరణించడం జరిగింది. దానిపైన కూడా అతను తీవ్ర బాధను వ్యక్తం చేసిండు. ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ని అసత్యాలు మాట్లాడిండో ఆ అసత్యాల పైన కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేసిండు. దాని గురించి ప్రెస్ మీట్ పెడతారా అని మళ్ళీ ఓయూ విద్యార్థుల్లో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈరోజు అల్లు అర్జున్ గారి ఇంటి పైన దాడి చేయడం జరిగింది. ఈ ఓయూ నాయకులు ఈ రోజు అల్లు అర్జున్ గారిపై దాడి చేసే కంటే ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నారు, ఇంతమంది అదృశ్యమవుతున్నారు, చాలా మంది మహిళలు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రజా సమస్యల పైన పోరాడితే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో అంటే ఎందుకని అల్లు అర్జున్ గారిని కావాలని టార్గెట్ చేశారంటే, ఎందుకంటే వాళ్ళ మామయ్య గారు కూడా కాంగ్రెస్ కి సంబంధించిన వ్యక్తి, కావాలని అయినా ఎందుకు చేస్తారంటారు? అయితే రేవంత్ రెడ్డి గారిది రిమోట్ ఇక్కడ లేదండి. రేవంత్ రెడ్డి గారిది ఆంధ్రాలో ఉంది రిమోట్. అక్కడికి సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఇట్లా జరిగిందని మేము అనుకుంటున్నాం. ఎందుకనంటే అక్కడ వైసీపీకి సపోర్ట్ చేశాడు అల్లు అర్జున్, అక్కడ చాలా వరకు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు కాబట్టి ఇక్కడ ఇది చేశారని మేము అనుకుంటున్నాం. ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారండి? ఇలాంటివి నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా ఉండాలి ప్రతి ఒక్కరికి. ఎవరైనా కూడా చిన్న పిల్లల్ని 18 సంవత్సరాలు నిండని పిల్లల్ని ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఇట్లా సినిమాలకు తీసుకుపోకుండా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. అదే విధంగా చిన్న పిల్లల్ని ఇప్పటి నుంచే మోటివేషన్ చేసి నువ్వు ఈ హీరో నువ్వు ఆ హీరో అనే కంటే పిల్లల్ని చదువు పట్ల ఇంకా నాలెడ్జ్ పట్ల దృష్టి సారిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.